పర్యావరణంకు కాలుష్యం పెంచుతున్న ప్లాస్టిక్ వినియోగం ఆపేద్దాం. సైదాపురం ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాన్ కార్యక్రమంలో భాగంగా సైదాపురం మండలం కేంద్రంలో ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఆధ్వర్యంలో పురవీధుల్లో ప్రజలకు అవగాహన కలిగేలా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మానవహారంను ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వైద్య కేంద్రం నందు డాక్టర్ పావని, డాక్టర్ జనార్దన్ల ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాన్ కార్యక్రమంలో ప్లాస్టిక్ వాడకం నిలిపివేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ఎక్కువ మైక్రాన్ మందంతో భూమిలో జరగకుండా పర్యావరణ కాలుష్యంతో పాటు పశువులు ఆ కవర్లో నిల్వ ఉండే పదార్థాలు తిని జీర్ణం కాక కడుపులో పేరుకుపోయి చనిపోతున్నాయని చెప్పారు. ఈ ప్లాస్టిక్ తయారయ్యే భోజనం ప్లేట్లు, డిస్పోజల్ గ్లాసులు ఇలాంటి వాటిని వాడడం తగ్గించుకుంటూ రావాలన్నారు. సరుకుల కోసం బజారుకు వెళ్లేటప్పుడు చేతిలో సంచి పెట్టుకుని వెళ్లడం అలవాటు చేసుకోవాలని ప్రజలకు కాలుష్యకారకమైన ప్లాస్టిక్ విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇంద్రాణి, సిబ్బంది, సంఘ బృందం, కార్యాలయం, ఎంపీఏ వెంకటేశ్వర్లు, సిబ్బంది, ఉద్యోగులు, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, చెత్త ఉంటే పెంట తీసేసే పంట, చెత్త ఉంటే పెంట తీసేసే పంట, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు. మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా నా వంతు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. శనివారం స్వచ్ఛాంధ్రకు సంబంధించి ఏదో ఒక అంశంలో ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ నివారణ గురించి చెప్తున్నాము. మనందరికీ తెలిసింది ప్లాస్టిక్ అనేది చాలా ఇబ్బందికరం. పాత రోజుల్లో వినియోగం అసలు ఉండేది కాదు. ఇప్పట్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గుడ్డ సంచి తీసుకోవడం అనేది కొంచెం నామోషిగా భావించి నేరుగా షాప్కి వచ్చేస్తున్నారు, ప్లాస్టిక్ కవర్లో తీసేసుకుంటున్నారు. ప్లాస్టిక్ కవర్ అనేది తక్కువ మైక్రాన్ ఉన్న కవరు భూమిలో కరిగేదానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. మనం ఏంటంటే విచ్చలవిడిగా ప్రతి ఒక్కరు కూడా విచ్చలవిడిగా కవర్లు చాలా వాడేస్తున్నాం. కానీ ఇది ప్రకృతికి చాలా హాని కలుగజేస్తుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆహార పదార్థాలు ఏదైనా కొంచెం దాంట్లో ఉంటే పశువులు దాన్ని తినేస్తున్నాయి అన్నమాట. అవి కడుపులో పేరుకుపోయేసి కడుపు ఉబ్బిపోయేసి అవి జీర్ణం కాకుండా చనిపోతూ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ప్రకృతికి చాలా నష్టం కలుగజేస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా ప్రతి ఒక్కరు బజారు పోయేటప్పుడు ఒక గుడ్డ సంచి అనేది తీసుకెళ్ళాలి. ప్లాస్టిక్ని సాధ్యమైనంత వాడకాన్ని తగ్గించాలి. అది ఏ రూపంలో అయినా కానీ, ప్లాస్టిక్ గ్లాసులు కానీ, డిస్పోజల్ ప్లేట్లు కానీ ఏవైనా సరే సాధ్యమైనంత వరకు మనం వాడకం అనేది తగ్గించాలి.